హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ బియ్యం పిండి స్వీట్. బియ్యం పిండితో ఇలాగా స్వీట్ రెడీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. బియ్యం పిండి అందరి ఇళ్ళల్లో అవైలబుల్గానే ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా టేస్టీగా ఈ బియ్యం పిండితో స్వీట్ని ఇలా రెడీ చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటాయి. బియ్యం పిండి స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బాండిని స్టవ్ పై ఉంచి దానిలో 1 కప్పు పాలను వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పాలకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇవి పాలు కొంచెం చిక్కగా ఉన్నాయి కాబట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నాం. పాలు మరగడం స్టార్ట్ అయ్యాక 1 కప్పు షుగర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగి పాలు మరిగేటప్పుడు అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత అందులో 1 కప్పు బియ్యం పిండి తీసుకొని కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. బియ్యం పిండి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. 1 కప్పు వేసుకున్నాక ఇంకొంచెం పిండి పడితే వేసుకోండి, లేదంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. అది కొంచెం ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది కాబట్టి నేను 1 కప్పు మీద కొంచెం పిండిని యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులో తురిమి పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి వేసుకోవడం ద్వారా స్వీట్ అనేది చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి ఉడికించుకోవాలి. మనకి ఈ పిండి అనేది కొంచెం ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి రెడీ అయిపోయింది. దీన్ని చల్లారనివ్వాలి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. ఈలోగా మనం స్టవ్ పై ఒక ఇడ్లీ పాత్ర నుంచి దానిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ని మరిగించుకోవాలి. ఈలోగా మనం చూడండి, పిండి మొత్తం చల్లారిపోయింది. చల్లారిన తర్వాత చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎంత బాగా ప్రెస్ చేస్తే మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా అంత బాగా వస్తుంది. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. మనం పాలు, బియ్యం పిండి, కొబ్బరి వేసుకుంటున్నాం. ఇది చాలా హెల్దీ అండి. ఈ పిండిని ఇలాగైనా ఉండలు చేసుకొని తినొచ్చు, అంత రుచికరంగా ఉంటుంది. కొంచెం పిండిని చేతిలో తీసుకొని చిన్న బాల్ సైజ్ అంతా రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న తర్వాత ఇలాగా సిలిండర్ షేప్లో చేంజ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ను బోర్లించుకొని దానిపైన ఈ పిండి నుంచి సన్నగా తాల్చుకోవాలి. చేతులతోటే సన్నగా తాల్చుకోవాలి. చూడండి, ఇలా సన్నగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంది కాబట్టి మనం ఫోల్డ్ చేసేటప్పుడు కూడా పిండి ఎక్కడ కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. 2 చేతులతో రౌండ్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఒక్కొక్క దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతటా అలా అనుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్వీట్ని దానిపై ఉంచి స్టీమ్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకుంటే స్వీట్ అనేది మరింత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఆ ప్లేట్స్ని అన్నిటినీ ఇడ్లీ పాత్రలో ఉంచి దానిపై మూత నుంచి ఒక 15 లేదా 20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 15 మినిట్స్ అయిపోయింది. చక్కగా ఉడికిపోయాయి. మనకి ఇవి చల్లారిన తర్వాత ఆవిరి అనేది ఇంకిపోతుంది. చూడండి, ఇక్కడ చల్లారిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారిన తర్వాత మిగతా కొబ్బరి తురుములో వీటిని డిప్ చేసుకోవాలి. 2 వైపులా కూడా కొబ్బరి తురుము చక్కగా అంటేలాగా డిప్ చేసుకోవాలి. కొబ్బరి తురుములో డిప్ చేసుకుంటాం కాబట్టి చక్కగా కొబ్బరి తురుము అనేది దానికి చక్కగా అంటి మరింత టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు. ఆ తర్వాత ఇది నేను ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసి యాలకుల తొక్క అండి. ఆ తొక్కని దాని మిడిల్లో ఉంచుతున్నాను. మరింత కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను దాని తొక్కని మిడిల్లో పెడుతున్నాను. ఆ తర్వాత వేరొక దాన్ని కూడా తీసుకొని కొబ్బరి తురుములో డిప్ చేసుకోవాలి. తర్వాత అన్నిటిపైన అలాగే అంటించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ బియ్యం పిండి స్వీట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చాయో.
చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ స్వీట్ నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ స్వీట్ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ స్వీట్ మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందండి. మీకు నచ్చుతుందని పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.